హలో అండి, నేను మీ షో ఫ్రమ్ మూవీ రివ్యూస్. అండ్ ఈరోజు మన రివ్యూ వచ్చేసి శ్రీకాంత్ మూవీ అండి. స్టారింగ్ వచ్చేసి రాజ్ కుమార్ రావు గారు, అలాగే జ్యోతిక గారిని మెయిన్ లీడ్ రోల్. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుందండి, హిందీ లాంగ్వేజ్లో. అండ్ ఇది బయోపిక్ అనమాట. ఈ మూవీ నాకు ఎలా అనిపించిందంటే, ఇట్స్ ఎ లైట్ హార్టెడ్ ఇన్స్పిరేషనల్ మూవీ. పక్కాగా ఒకసారి ట్రై చేయొచ్చు, ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ ఇంక ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మూవీ స్టార్టింగ్ నుంచే స్టోరీలోకి వెళ్ళిపోతారండి. అండ్ మెయిన్గా మనకి మూవీ వచ్చేసి బోల్డెంట్ ఇండస్ట్రీస్ ఫౌండర్ శ్రీకాంత్ గారి బయోపిక్ అండి. అండ్ మూవీ స్టార్టింగ్ చూసి గుండెల్ని పిండేసి ఎమోషన్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ అలా ఏం లేదండి. మూవీ చాలా లైట్ హార్టెడ్గా వెళ్ళిపోతుంది. అలా అని ఎమోషన్స్ ఉండవు అనుకోకండి, ఉంటే కానీ లైట్ హార్టెడ్గా ఉంటాయి అనమాట. ఎటువంటి సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా న్యాచురల్గా ప్రజెంట్ చేద్దాం అనుకున్నారు. అండ్ వాళ్ళు అనుకున్న విషయంలో మాత్రం పక్కాగా సక్సీడ్ అయ్యారు. కానీ హెవీ ఎమోషన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, అలా చేస్తే మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అండి, అన్నీ బాగా సెట్ అయ్యాయి. బీజిఎం బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. ఇంకా పెర్ఫార్మెన్స్కి వస్తారా, చెప్పాల్సిన పని లేదండి. రాజ్ కుమార్ గారి యాక్టింగ్కి పేరు పెట్టలేం, వెరీ పర్ఫెక్ట్ అండి. సేమ్ శ్రీకాంత్ గారిని చూసినట్టు అనిపించింది. అండ్ శ్రీకాంత్ గారికి కళ్ళు కనిపించవండి. అండ్ అలాంటి అతను ఇండస్ట్రీస్ ఎలా పెట్టారని చెప్పేసి బాగా చూపించారండి. అండ్ రాజ్ కుమార్ గారు బ్లైండ్ పర్సన్గా చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారండి. అండ్ ఈ మూవీలో మనకి ఇన్స్పైర్ అండ్ మోటివేట్ చేసే టాపిక్స్ కూడా ఉన్నాయండి. అవి చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారనమాట. అండ్ జ్యోతి గారు కూడా బాగా యాక్ట్ చేశారండి. అండ్ మిగతా వాళ్ళు కూడా చాలా డీసెంట్గా పెర్ఫామ్ చేశారు. అండ్ పాజిటివ్స్ వచ్చేసి యాక్టింగ్ బాగున్నాయండి, స్టోరీ, కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే అండ్ మ్యూజిక్ అన్నీ బాగున్నాయండి. అండ్ నెగిటివ్స్ వచ్చేసి కొంచెం డ్రామా ఎక్కువ చేసి ఉంటే బాగుంది అనిపించింది, ఇంకా ఇంపాక్ట్ఫుల్గా ఉండేది అనిపించింది. అయినా బాగుందండి, పర్లే. నెగిటివ్స్ అంత ఎక్కువ లేవు. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 3.5/5 అనమాట. పక్కాగా ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. ఎట్ లాస్ట్ రివ్యూ అనేది ఒక పర్స్పెక్టివ్ మాత్రమే, ఫైనల్ వర్డిక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.